వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ పట్ల కేంద్రం మొదటి నుంచి వివక్ష చూపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గతంలో యూరియా సరఫరాలో ఇబ్బందులు సృష్టించిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తుందన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే పీఎంతో మాట్లాడి ఇంధన కోటాను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై నిందలు వేయాలని చూస్తే సహించబోమని ఎక్స్ లో పోస్టు చేశారు. ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది. అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రుల్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రజలకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదైనా ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.